చేయడానికి అని చెప్పి మా మెడికల్ హాస్పిటల్ తరఫున మేము చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేసామండి. సో నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి అండి, న్యూరో సర్జన్, మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో ఉన్నాను. సో తలకి దెబ్బ తాకడము, దాని తర్వాత దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి, ఎంత తొందరగా మనం హాస్పిటల్ తీసుకోవాలనే విషయంలో అది చెప్పడం జరిగింది. సో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే ఒక యాక్సిడెంట్ జరగకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఏం చేయాలి అంటే మద్యపానం తాగి బండి నడపడం కావచ్చు, లేదంటే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు. ఇవన్నీ తప్పనిసరిగా మనం అందరం పాటించాలి. అది మాత్రం నాన్ నెగోషియబుల్. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఏది జరగకుండా మనము ట్రావెల్ అనేది చేయకూడదు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ట్రామా దగ్గర మనం హాస్పిటల్కి హెడ్ ఇంజరీ, తలకు దెబ్బ తాకినప్పుడు మనం హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలి. పేషెంట్కి వాంతులు ఏమైనా జరుగుతున్నా, లేకపోతే ముక్కు నుంచి రక్తం గారడము అట్లా ఏమైనా జరిగినా, లేదంటే ఆల్టర్డ్ సెన్సోరియం అంటే స్పృహలో లేకపోయినా, ఇలా ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అనేది పేషెంట్ తరలిస్తే తర్వాత పేషెంట్ని బయట పడే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్త కళ్ళు పెట్టుకొని మనం ఎంత తొందరగా పేషెంట్ని హాస్పిటల్కి మొబిలైజ్ చేస్తే అంత పేషెంట్ ప్రోగ్నోసిస్ అనేది బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అని ఉంటుంది. ట్రామా జరిగిన ఫస్ట్ అవర్లో కానీ మనం ఒకవేళ పేషెంట్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ తీసుకెళ్తే పేషెంట్కి జరిగే నష్టాన్ని మనం సాధ్యమైనంత వరకు మనం తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. నేను సార్ డాక్టర్ రవికుమార్ సార్ సిటీబీఎస్ సార్. నా పేరు డాక్టర్ రవికుమార్, కార్డియోవాస్కులర్ అండ్ థొరాసిక్ సర్జన్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఇన్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్. మనం ఇక్కడ ఎందుకు మీట్ అయ్యామంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎలా ప్రివెంట్ చేయాలి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగితే ఎలాగ అతన్ని మనం పేషెంట్ సేవ్ చేయాలి అనేది. సరే, మనకు అందరికీ తెలిసిన విషయం రోడ్ ట్రాఫిక్ ఎందుకు జరుగుతుందో. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఒకవేళ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు మీద ఎవరైనా పడిపోయి ఉన్నాడు, అతను మనం సెంటర్లో కాకుండా ఒక సైడ్కి తీసుకొచ్చి అతనికి ఊపిరి ఆడుతుందా లేదా, పల్స్ ఉందా లేదా, వాళ్ళు మాట్లాడుతున్నారా లేదా చూసుకొని, ఏవైనా బ్లీడింగ్ పాయింట్స్ ఉంటే ఆ బ్లీడింగ్ దగ్గర మనక్కడ ఏదైనా కట్ చేయకుండా ఉంటే పెట్టి దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే టైమ్ ఈజ్ ద లైఫ్. మీరు ఎంత తొందరగా తీసుకెళ్ళిగితే అంత తొందరగా మనం సేవ్ చేయగలం. అతనికి బ్రెయిన్ ఇంజరీ కావచ్చు, ఈ చెస్ట్లో ఉన్న ఏ పార్ట్ ఇంజరీ కావచ్చు, అబ్డామిన్ ఇంజరీ కావచ్చు, కాళ్ళు నిరిగిపోవచ్చు, బ్లీడింగ్ తొందరగా రావచ్చు. మనం ఏం చేయాలంటే బ్లీడింగ్ వచ్చినప్పుడు వెంటనే ఏదో క్లాత్ నీ దగ్గర ఉన్న ఏదైనా క్లీన్ క్లాత్ పెట్టి దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకు ట్రీట్మెంట్ చేయాలి అంటే బ్లడ్ లాస్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మనం బ్లడ్ ఇవ్వాలి తొందరగా, లేకపోతే అతను చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది ప్రివెంటబుల్ కాజ్. ఏంటంటే ఈ ట్రామా వల్ల జరిగే డెత్ల్ని మనం ప్రివెంట్ చేయగలం. అందుకే ఎంత తొందరగా తీసుకెళ్తే అంత తొందరగా మంచిది. అయితే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎందుకు తీసుకెళ్ళాలి? ఇప్పుడు ట్రామా జరిగిందనుకోండి, ఒక్కడే దెబ్బ తగలదు, తల మీద తరగచ్చు, చెస్ట్ మీద తరగచ్చు, కాలు ఎరగచ్చు. అదే ఈ టీం ఉన్న హాస్పిటల్లో ఏవైతే మల్టీ స్పెషాలిటీస్ ఉన్న ట్రామా కేర్ సెంటర్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళగలిగితే మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అందరూ డాక్టర్లు అవైలబుల్గా ఉంటారు, ఇన్ టైంలో మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, పేషెంట్ సేవ్ అయ్యే అవకాశాలు చాలా బాగుంటాయి. నా దగ్గరికి వస్తే నీ చెస్ట్ సంబంధించిన డాక్టర్, ఈ చెస్ట్ దగ్గర ఏదైనా బోన్ ఇరిగిపోయినా, లంగ్స్లో ఏమైనా డ్యామేజ్ జరిగినా, హార్ట్లో ఏమైనా డ్యామేజ్ జరిగినా మేము ఇమీడియట్గా అవైలబిలిటీగా ఉంటాం. ఒకవేళ అయోటా డ్యామేజ్ అయింది, లేదు రిబ్స్ ఫ్రాక్చర్ అయిపోయినాయి, బ్లడ్ కంటిన్యూస్ కారుతుంది, అలాంటప్పుడు ఏం చేయగలరు? బ్లడ్ కాత్ పెట్టి మీరు హాస్పిటల్ తీసుకురాగానే మేము ట్యూబ్ వేయడం కానీ, ఏదైనా బ్లడ్ ఇవ్వడం కానీ, ఏదైనా వ్యాజుల్ రిపేర్ ఉంటే రిపేర్ చేయడం కానీ చేస్తాం. పేషెంట్ని సేవ్ చేయగల అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, అంతేకాదు సర్జరీ అయిన తర్వాత ఐసీయూ కేర్ కావాలన్నమాట. ఆ పేషెంట్ అంత స్టేబుల్గా చూడాలి అంటే క్రిటికల్ కేర్ ఉన్న హాస్పిటల్ మీరు ఎప్పుడైనా తీసుకెళ్తాం. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ బాగుండాలి, క్రిటికల్ కేర్ బాగుండాలి, అక్కడ ఉన్న అన్ని స్పెషాలిటీస్ బాగుండాలి, అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. సరేనా? మా కొలీగ్ ఉన్నారు, అతను అబ్డామిన్ గురించి చెప్తాను, నేనే చెస్ట్ గురించి చెప్తాను. సార్ మీకు అబ్డామిన్ గురించి, కడుపు గురించి మీకు చెప్తాను. సరే. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ దిలీప్ రెడ్డి, గ్యాస్ట్రో సర్జన్, మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది మన ట్రామా అవేర్నెస్ సందర్భంగా అందరికీ ట్రామాకి సంబంధించిన విషయాలు తెలవాలి, అందరికీ ప్రజలకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇట్లా బేసిక్గా ఏంటంటే సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ రెస్పాన్స్, ఇమ్మీడియట్గా ఏం చేయాలి, ఇమ్మీడియట్గా పేషెంట్కి సపోర్ట్ ఇవ్వడము, బ్లీడింగ్ ఆపడము, తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్.
దాంతోపాటుగా ప్రివెన్షన్ కూడా సార్ వాళ్ళు చెప్పినట్టుగా హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత హాస్పిటల్ వచ్చిన తర్వాత మన హాస్పిటల్లో ట్రామా టీమ్ అని ఉంటుందండి. సో ట్రామా ప్రోటోకాల్ అంటారు. ఫస్ట్ అన్ని రకాల స్కాన్స్, సిటీ, చెస్ట్ కానీ అబ్డమెన్, బ్రెయిన్ అవన్నీ తీసి ఏ పేషెంట్కి ఎవరి కన్సల్టేషన్ అవసరం వాళ్ళందరూ ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్ లోపల అవైలబుల్ ఉండే సదుపాయం మన హాస్పిటల్లో ఉంది. సో అందరు కన్సల్టెంట్, అన్ని రకాల కన్సల్టెంట్స్, సీనియర్ కన్సల్టెంట్స్ అవైలబుల్ ఉన్నారు. సో ఆ రకంగా మనం ట్రీట్మెంట్ అనేది చాలా కేర్ఫుల్గా చేయడం జరుగుతుంది. సో కడుపుకు సంబంధించినంత వరకు ఏంటంటే మనకి బయటకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఫ్రాక్చర్ అయితే ఫ్రాక్చర్ కనిపిస్తుంది, హెడ్ ఇంజురీ కనిపిస్తుంది, చెస్ట్కి సంబంధించి ఫ్రాక్చర్ ఏమైనా కనిపిస్తుంది. కానీ కడుపుకు సంబంధించినంత వరకు ఏమీ కనిపించకపోవచ్చు. మనం జనరల్గా మిస్ అవుతాం. మనకు బ్లీడింగ్ అవుతుందంటే ఇక్కడే ప్రాబ్లం ఉంది అనుకుంటాం, ఫ్రాక్చర్ అంటే ఇక్కడే ప్రాబ్లం ఉంది. కడుపుది అనేది మనకు క్లియర్గా ఇమీడియట్గా కనిపించదు. సో దాన్ని కంపల్సరీ స్కాన్ చేసిన తర్వాతనే మనము బ్లీడింగ్ ఏమన్నా ఉందా, లోపల లివర్కి కానీ, స్ప్లీన్కి కానీ, పేగులకు కానీ ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది తెలుస్తుంది. సో కాబట్టి వీలైనంత తొందరగా వచ్చి దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా, లివర్కి సంబంధించి ఏమన్నా ఫ్రాక్చర్స్ ఏమన్నా ఇంజురీ అయినా, స్ప్లీన్ ఇంజురీ అయినా ఇమీడియట్గా సర్జరీ చేసే సదుపాయం కానీ, ఫెసిలిటీస్ కానీ, ఆపరేషన్ తర్వాత మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకునేవి, ఐసీయూ కేర్ కానీ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవి అన్నీ మనం ఆల్రెడీ చేస్తున్నాము. కాకపోతే ప్రజల్లో అవేర్నెస్ కోసం ప్రజలకి ఎక్కడికి వెళ్తే మనకి మంచి ట్రీట్మెంట్ వస్తుంది, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలవాలి. కాబట్టి మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది.